అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 4. ఆద్వికు పర్ణం తీసుకుని లోపలికి వెళ్ళగానే అన్విక, రే శివ్, అక్కడే ఆగిపోయేవే, లోపలికి రారా, నువ్వు అక్కడే ఉన్నావంటే వాడు నిన్ను బయటకు తీసుకెళ్ళమని గొడవ చేస్తాడు అంటుంది నవ్వుతూ. పిల్లలు అన్నాక అలానే ఉంటారే, అయినా మనం ఎంత సంపాదించినా వాళ్ళ కోసమేగా అంటూ లోపలికి వచ్చి అన్విక పక్కన కూర్చుంటాడు శివాంశు. ఆరవ్ శివాంశు మీద నుండి దిగి నేను పన్నతో ఆడుకుంటా అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. అన్విక ఆరవ్ని చూసి నవ్వుకుంటూ, ఏమన్నా అంటే లెక్చర్ స్టార్ట్ చేస్తావు కదరా ఈడియట్ అని. అవును, శ్రీనిక ఎక్కడ, ఒక్కడవే వచ్చావేంటి అంటుంది. తను ఆఫీస్కి వెళ్ళిందే, అక్కడ పని అయిపోయాక డైరెక్ట్గా ఇక్కడికే వస్తాను అంది అంటాడు శివాంశు. సండే అని నువ్వు బ్రేక్ తీసుకుని తన్ని ఆఫీసు పంపావా అని అంటుంది అన్వి. శివాంశు చిరుకోపంగా, ఇది ఇంకా బాగుంది, వాళ్ళేదో వర్క్ అని వెళ్తే నేనేదో కావాలని పంపించినట్టు చెప్తావేంటి అని అన్విక తల మీద కొడతాడు. అన్విక తల రుద్దుకుంటూ, నా మొగడే మేలు కదరా, ఎప్పుడు అరవడమే కానీ కొట్టింది లేదు, నువ్వు ఆ హితుగడు కలిసి నన్ను ఆడుకుంటున్నారంటుంది ఉడుక్కుంటూ. శివాంశు నవ్వుతూ, మీ ఆయన అంత సాహసం చేయలేడు కాబట్టే మాకిచ్చాడు ఆ ఛాన్స్ అని నవ్వి, హితుగడేంటే ఈ మధ్య అసలు కలవడం లేదు అంటాడు. అన్విక కూడా, ఏమోరా, కాల్ చేస్తుంటే బిజీ ఉన్నాను మళ్ళీ చేస్తాను అంటున్నాడు, తిరిగి కాల్ చేయడం లేదు. మొన్న ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్తుంటే ఎవరో అమ్మాయితో కనిపించాడు, బాగా దొరికాడు, వాడిని ఏడిపిద్దామని కాల్ చేస్తే కట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేయలేదు. చిత్రకు కాల్ చేస్తే తను చాలా డల్గా మాట్లాడినట్లు అనిపించింది. ఇద్దరి మధ్య ఏమైనా గొడవ అయ్యిందంటావా అంటుంది. శివాంశు, వాళ్ళ మధ్య గొడవడానికి చిత్రేమన్నా నీలా జానులా గడుసుదా, తను చాలా అమాయకురాలే, వాడు తనని ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకుంటాడు, అలాంటిది వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు అవుతుంది? ఒకవేళ వాడి కోపం వచ్చినా చతుర్మోహన్ చూడగానే కూల్ అయిపోయి తనతో నవ్వుతూ మాట్లాడేస్తాడు. ఎన్నిసార్లు చూడలేదు మనం, తను ఏడిస్తే వీడికి కంగారు బాధ వచ్చేస్తాయి కదా అంటాడు. అన్విక, అది నిజమే, చిత్ర అంటే వాడి ప్రాణం, తనైతే హితును ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేదు, అందుకే డైలీ వీడితో ఆఫీస్కి వెళ్ళి వీడిని చూసుకుంటూ ఆఫీస్ వర్క్ కూడా చేస్తుందంట. తను అమాయకురాలైనా మల్టీ టాస్కింగ్ మాత్రం చాలా బాగా చేస్తుందిరా అంటుంది. చిత్ర చూపించే ప్రేమకి నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నానురా అని ఎన్నిసార్లు అన్నాడో నాతో అంటాడు శివాంశు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలేరా, అలానే వాళ్ళకు కూడా ఒక పాప బాబు పుడితే లవ్ షేర్ అవుతుంది, అప్పుడు వీడే ఏడుస్తాడు చిత్రని తను పట్టించుకోవట్లేదని అంటుంది అన్విక నవ్వుతూ. శివాంశు, చూద్దాం, చిత్రకు కొంచెం మెచ్యూరిటీ వచ్చేంత వరకు పిల్లల్ని వద్దు అనుకుంటున్నాడు హితు అంటాడు. అన్విక, సరేలే అని, ఇంతకీ వేద్ ఇండియా ఎప్పుడు వస్తున్నాడు అని అడుగుతుంది. ఇంకొక 1 మంత్లో వస్తున్నాడు. మళ్ళీ వెళ్తాడా అని అడుగుతుంది అన్విక. వెళ్ళడు, ఇంకెక్కడే, మన్విత ఇక్కడ వాడక్కడ ఉంటే కష్టం కదా, అందుకే మేమే వచ్చేయమంటున్నాం అంటాడు శివాంశు. అన్విక ఏదో మాట్లాడబోతుంటే మయూర్ గారు బయట నుండి వస్తూ, శివ్, ఎంతసేపు అయింది వచ్చి, మా బంగారు తల్లి ఎక్కడా అని అడుగుతారు. శివాంశు నవ్వి, ఇప్పుడే వచ్చామాంటీ అని, పాప బావ దగ్గర ఉందా ఆంటీ అని చెప్తాడు. మయూర్ గారు అన్వికకి శివాంష్కి ప్రసాదం ఇస్తూ, ఈరోజు చాలా మంచి రోజు అంట, అందుకే పక్కింటి ఆవిడ గుడికి వెళ్దామంటే వెళ్ళేసి వచ్చాను అని, ఈ పిల్ల వచ్చినప్పటి నుండి నేను కూర్చోబెట్టి మాట్లాడుతుందే కానీ కాఫీ కూడా ఇవ్వలేదు కదా అని అన్విక వైపు సీరియస్గా చూసి, నేను వెళ్ళి కాఫీ అని లోపలికి వెళ్తారు. శివాంశు నవ్వుతూ, పెళ్ళయ్యి ఒక కొడుకు పుట్టినా ఇంకా ఆంటీతో తిట్లు తింటున్నావు కదే అంటాడు. అన్విక నవ్వి, ఇవన్నీ నాకు మామూలే, వీళ్ళిద్దరూ కలిసి ఆదిని ఎన్ని తిప్పలు పెడుతున్నారో ఏంటో, వెళ్ళి చూసేసి వస్తా అని లోపలికి వెళ్తుంది. చిత్ర తనకి దగ్గర కమ్మని అడిగిన విధానం, తను ఏడవటం గుర్తొచ్చి హితేషు పడుకున్న తన వైపు చూస్తాడు. మొహంలో నీరసం బాధ కనిపిస్తుంటే తన పక్కన కూర్చోలేక లేచి బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పైన హాల్లో కూర్చుని టీవీ చూస్తుంటే చిత్రకు మెలకు వచ్చి బయటకు వచ్చి చూస్తుంది. సోఫాలో ఉన్న హితేష్ని చూడగానే పరుగున తన దగ్గరకు వెళ్ళి తన ముందు నిలబడుతుంది. హితేష్ తనను చూసి కూడా పట్టించుకోకుండా టీవీ చూస్తుంటే తనకి ఏడుపు వచ్చేస్తుంది. చిత్ర ఏడుస్తూ వెళ్ళి హితేష్ కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని తన వైపు ప్రేమగా చూస్తూ,
మీరు నాతో మాట్లాడరా సార్? మీరు ప్రేమగా క్రయింగ్ బేబీ అని పిలిచి చాలా రోజులు అవుతుంది సార్. ఒక్కసారి నాతో మాట్లాడండి సార్ ప్లీజ్. మీరు మాట్లాడుకుంటే నాకేం తోచడం లేదు సార్. ఏడుపు వస్తుందని ఏడుస్తుంటే హితేష్ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి లేచి నిలబడగానే చిత్ర తన కాళ్ళని చుట్టేసి, మీరు నాతో ఇలా ఉంటుంటే నాకు అస్సలు నచ్చడం లేదు సార్. నాతో ముందులా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పండి సార్ అని వెక్కుతుంటే హితేష్ తనని పట్టుకుని పైకి లేపి సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చుని, కుమారి ఎంతసేపు అయింది నీ చెప్పి ఏదైనా తీసుకురమ్మని అని గట్టిగా అరుస్తాడు. హితేష్ అరిచిన అరుపుకి చిత్ర భయపడి ఉలిక్కి పడుతుంది. హితేష్ చిత్ర చేయబట్టుకుని నెమ్మదిగా కుమారి త్వరగా రా అని పిలుస్తాడు. కుమారి కంగారుగా వస్తున్నా అయ్యగారు. చిత్ర మేడం వేడిగా ఏమీ తినరు కదా సార్, అందుకనే చల్లార్చి తీసుకొద్దాం అనుకునేసరికి లేట్ అయింది సార్ అని ప్లేట్ తన చేతికిస్తుంది. హితేష్ ఆ ప్లేట్ తీసుకుని చిత్ర చేతిలో పెట్టి తిను అన్నట్లు సైగ చేస్తాడు. కుమారి అక్కడి నుండి వెళ్ళిపోతే చిత్ర, నేను ఇప్పుడు టిఫిన్ తింటే మీరు నాతో ముందులా మాట్లాడతారా సార్ అని ఆశగా అడుగుతుంది. హితేష్ ఏం మాట్లాడకుండా కుమారి అని మళ్ళీ పిలుస్తాడు. కుమారి సార్ అని వాళ్ళ దగ్గరకు రాగానే, మేడం దగ్గరుండి నువ్వే తను తినేలా చూడు, ప్లేట్లో కొంచెం కూడా మిగలకూడదా అని చెప్పేసి రూమ్లోకి వెళ్తాడు. చిత్ర కుమారి వైపు చూస్తే, కుమారి తప్పదమ్మా, మీరు తినకపోతే మధురమ్మ గారు కూడా నన్ను అరుస్తారు, నా కోసమైనా తినండమ్మా అని బతిమాలుతుంది కుమారి. చిత్ర మనసులో నేను తినేస్తే సార్ నాతో మంచిగా మాట్లాడతారేమో అని ప్లేట్లో ఉన్నది గబగబా నోట్లో పెట్టుకుని మింగేస్తుంటే తనకే పొరబోయి దగ్గుతుంది. కుమారి వాటర్ తేవడానికి పరుగున అటు వెళ్తే హితేషు పరుగున ఇటు వచ్చి తన తల మీద తడతాడు. అయినా దగ్గు తగ్గకపోయేసరికి చెవి దగ్గరకు వెళ్ళి గట్టిగా గాలుతాడు. కుమారి వాటర్ తీసుకురాగానే తనకు తాగించి కుమారి వైపు కోపంగా చూసి మళ్ళీ రూమ్లోకి వెళ్తాడు. హితేష్ చూపుకి కుమారి భయపడిపోతుంది. తనకు అర్థమవుతుంది తనను గట్టిగా అరిస్తే చిత్ర భయపడుతుందని అరవకుండా వెళ్ళాడని. అక్కడే ఒకతే ఉంటే హితేష్ బయటకు వచ్చినప్పుడు అరుస్తాడని చిత్ర చేతిలో ప్లేట్ తీసుకుని కిందకు వెళ్ళిపోతుంది. చిత్ర వెంటనే రూమ్లోకి వెళ్ళేసరికి హితేష్ బెడ్ మీద పడుకుని తల మీద చేయి పెట్టుకుని పడుకుని ఉంటాడు. హితేష్ నిద్రపోతున్నాడని, తనతో మాట్లాడే అవకాశం లేదని చిత్ర కొంచెం బాధగా బెడ్ మీదకి వెళ్ళి హితేష్ పక్కన పడుకుని తన దగ్గరగా జరిగి తన మీద చెయ్యేస్తుంది. హితేష్ చిత్ర బెడ్ మీదకి రావడం తెలిసినా కళ్ళు తెరవకుండా అలానే పడుకుంటాడు. చిత్ర కళ్ళల్లో కన్నీళ్లు తన షర్టుని తడిపేస్తుంటే హితేష్ చిత్రను పక్క జరిపి ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుని, మా ఎక్కడున్నావు? ఇంట్లో అందరూ కలిసి ప్రశాంతంగా పడుకోవడానికి కూడా లేకుండా చేస్తున్నారు. ఇలానే ఉంటే నేను వేరేగా ఉంటాను, లేదంటే యూకే వెళ్ళిపోతాను అని చెప్పేసి ఫోన్ బెడ్ మీద పడేసి బాల్కనీలోకి వెళ్తాడు. హితేష్ దూరంగా వెళ్ళిపోతాననేసరికి చిత్రకి ఇంకా ఏడుపు ఎక్కువ అవుతుంటే బెడ్ మీద నుండి లేచి తను కూడా బాల్కనీలోకి వెళ్తుంది. హితేష్ రైలింగ్ మీద చేతులు పెట్టి ఆకాశం వైపు చూస్తుంటే చిత్ర వెళ్ళి హితేష్ని వెనక నుండి హక్ చేసుకుని, నా వల్ల మీరు అత్తయ్యకి దూరంగా వెళ్ళొద్దు సార్, మీ ప్రాబ్లం నేనే కదా, అందుకే నేనే వెళ్ళిపోతాను అంటుంది. హితేష్ చిత్రను ముందర లాక్కుని తన్ని రైలింగ్ కానించి తన అడ్డంగా చేతులు పెట్టి కోపంగా చూస్తూ, ఎక్కడికి వెళ్ళిపోతావు అని అడుగుతాడు. చిత్ర మా నాన్న దగ్గరికి అంటుంది భయంగా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అంటాడు హితేష్ కోపంగా. చిత్ర ఏడుస్తూ, మీరు ఇలా ఉంటే నాకు ప్రాణం పోతుంది సార్, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నా వల్ల అస్సలు ఇబ్బంది పడకూడదు అని అంటుంది. హితేష్ అసహనంగా, ఎందుకే ఇంత అతి ప్రేమను చూపించి నాకు పిచ్చెక్కిస్తున్నావు? నీ ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను, నిన్ను ఇలా చూస్తూ నీ కళ్ళెదురుగా నేను ఉండలేకపోతున్నాను, దీనికంటే నువ్వే నన్ను అంటుండగానే చిత్ర హితేష్ పెదవుల మీద ముద్దు పెడుతూ తనని గట్టిగా హక్ చేసుకుని, మీ నోట్లో నుండి ఇలాంటి మాటలు రావద్దు సార్ ప్లీజ్, నా ప్రేమ మీకు ఎంత ఇబ్బందిని కలిగిస్తుందని అస్సలు తెలియదు, ఐఎమ్ వెరీ సారీ సార్, బట్ ఐ లవ్ యూ ఎలాట్ అంటూ హితేష్ కళ్ళల్లో చూస్తుంది. హితేష్ మొహం పక్కా తిప్పి, ఇప్పటికైనా అర్థమైంది కదా నీ ప్రేమ నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో, అందుకే నాకు దూరంగా ఉండు అని తనని దూరంగా జరుపుతుంటే చిత్ర హితేష్ని మరింత గట్టిగా హక్ చేసుకుంటూ, మీకు దూరంగా ఉండడం నాకు అవ్వడం లేదు సార్, నేను ఉండలేను అని ఏడుస్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.